నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ వర్షాలు పడడం వల్ల కాళేశ్వరం బాగా నిండింది, బాగా ఫ్లో జరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది బ్యారేజ్కి మీరు ఫస్ట్ డ్యామ్ కి తేడా తెలుసుకొని మాట్లాడండి, నిల్వలేంది అది ఎందుకు మనకు కాళేశ్వరం అని చెప్పేసి అంటున్నారు. అంటే వాటర్ నిల్వ చేసేది కదా మనకు కావాల్సింది అని కూడా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు సార్? అసలు ఈ మేడిగడ్డ వ్యవహారం, ఈ కాళేశ్వరం వ్యవహారం మీరేమంటారు? అంటే డ్యామ్ అంటే అది వంతెన, బ్యారేజ్ అంటే నీరు ఫ్లో అవుతుంది కదా, బ్యారేజ్ అది. దీనికి దానికి ముడి పెట్టకూడదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది కాళేశ్వరం డ్యాము 5 అడుగులు లోతుకి వెళ్ళిపోయింది మధ్యలో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్స్పర్ట్ కమిటీ వెళ్ళారు, చూసారు, అవును ఇది ప్రమాదకరమే ఎప్పటికైనా అన్నారు. అన్న తర్వాత ఇక్కడ ఏం చేశారంటే పెద్ద గలాభా సృష్టించారు. వీళ్ళు కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అన్నీ అయింది. దీనికి డెబరేజ్ అంటే దీని నష్టపరిహారం బీఆర్ఎస్ వాళ్ళే చెల్లించుకోవాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. అదేంటి, ప్రభుత్వంలో ఉన్నది మీరు కదా, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, సద్దు మణిగిపోయింది. ఈరోజు వర్షాలు పడుతున్నాయి, మనకి పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆంధ్రాలో ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇది కంపారిజన్ కాదు. ఎండాకాలంలో గ్లాసు నీళ్ళంటే ఇది కంపారిజన్ అనమాట. ఎండాకాలంలో ఎంత పుష్కలంగా నీళ్లున్నాయి, ఎంత సమృద్ధిగా నీళ్లున్నాయి, ఇలా కొల ఇప్తో వచ్చేస్తున్నాయి అనుకుంటే అది గొప్ప. కానీ వర్షాకాలంలో గొప్పే ఉంది, ఊర్లు కొట్టుకుపోతున్నాయి కదా. అదో ఎంత నీళ్ళు ఉందంటే అంత నీరు ఎప్పుడు ఉండదు. ఆ వాగులు వంకలు ఆ కొండల్లోంచి వచ్చే నీరంతా ఊర్లు కదిలేస్తుంది అన్నమాట. అది ఎంతవరకు అయితే ఈ ఉధృతి ఉందో అంతకాలం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. దాన్ని ఆ నీటిని చూసుకొని, వరద నీటిని చూసుకొని ఉన్న నీళ్లు పారబోసుకోవడం ఎందుకు? అది వరద నీరు కొన్నాళ్ళే ఉంటుంది, అది కామన్ సెన్స్ పాయింట్. ఇక్కడ మీరేం చేశారని ఒకరినొకరు ఎత్తి పొడుచుకోవడం, తిట్టుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని ఎవరు దృష్టిలో ఉంచుకోవటం లేదు. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మొత్తం ఈ పార్టీని బలపరుచుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో నోళ్ళు నొక్కేద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వీళ్ళందరూ నాకు అనుసరణలో ఉన్నవాళ్ళు కదా, వీళ్ళందరూ నాకు మందు పోసేవారు, నా కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు కదా అని బాధ అలుకుంటుంది. హైదరాబాద్కు ఒక యువరాజులా తిరిగినటువంటి కేటీఆర్ కూడా ఉంటుంది కదా. నిన్న చూస్తే యువరాజు, ఈరోజు చూస్తే తన మాట సాగటం లేదు, కనీసం పోలీసు వాడు కూడా లెక్క చేయటం లేదు అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అయింది. ఏమిరా అంటే బీఆర్ఎస్ పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నాను నేను, అటువంటిది ఈరోజు నన్ను లెక్క చేయకుండా నా ముందే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నది హరీష్ రావు. సరే, ఒకరికొకరు వాళ్ళ బాధ చెప్పుకోలేని పరిస్థితుల్లో అందరూ స్తబ్దతగా ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా మూకుమ్మడిగా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళు నేరాలు చేసి ఉన్నారు కనుక ఆ నేరారోపణల నుంచి తప్పించుకోవాలంటే ఒక అధికార పార్టీ అంటే రూలింగ్ పార్టీ తాలూకు అండదండలు ఉండాలి. వాళ్ళు రక్షించుకోవాలి కదా. కేసీఆర్ కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటారు మాట వరుసకి. ఆయన కేసీఆర్ కూడా నాలుగు కోసుకుంటాను తలకాయ కోసుకుంటా అన్నాడు, అది మాట వరుసకి. దళితులను ముఖ్యమంత్రి చేయకపోయినట్టు ఇలా తల కోసేసుకుంటా అన్నాడు. మన రాష్ట్రం బాగుపడుతుందంటే గొంగలి పురుగైనా సరే ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ముద్దు పెట్టుకోవడం ఎప్పుడు? అలాగే ఆంధ్రులు అంటే సెటిలర్స్ అని ఎవరు అనుకోవద్దు. ఆంధ్రులు వాళ్ళ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తా అన్నాడు. తీయమంటే తీస్తాడా? ఇలా మాటలు అంటారు. మాట్లాడుకో. రాజకీయాల్లో ఉన్న తమాషా అది. నీకోసం నా సర్వస్వం త్యాగం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తాడండి త్యాగం? ఆ మాటలు ప్రజలకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నమాట ఆ విషయాల్ని. వైరల్ అయిపోయి మీటింగ్ పెట్టుకొని
మీరు వాళ్ళు నిందారోపణలు చేసుకుంటూ మళ్ళీ అది సర్దుమనిపోతే దీనివల్ల ప్రయోజనం ఏంటంటున్నా నేను. ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని అటోటి తేల్చేయడమే. వాళ్ళు పెట్టుకుంటారా, వాళ్ళు డెబరేజ్ పెట్టుకుంటారా, పెట్టుకోమని చెప్పండి. లేకపోతే మీరు పెట్టుకుంటారా, మీరు పెట్టుకోండి, ఆ విషయం మర్చిపోండి. అప్పటికే గొర్రెల కుంభకోణంలో 700 కోట్లు జరిగిందంటావు, రెండో రోజు మాసిపోతుంది. అది ఎందుకు మాసిపోతుంది? 700 కోట్లు కుంభకోణం ఆగిపోతుంది కదా, అది జరిగింది, చరిత్ర రికార్డెడ్గా ఉంది. మళ్ళీ ఎందుకు సర్దిమరిపోతున్నారు? ఆ ధరణి భూముల తాలూకు అవినీతి అన్నారు, ఎందుకు మళ్ళీ మర్చిపోయారు? ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారు? ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు మీ గురించి రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం కల్పించకూడదు. అది నేను చెప్పేది మాట. సో 2 పార్టీల్లో కూడా తప్పులు ఉన్నాయి. ప్రజలే చైతన్యవంతులు కావాలి. నీకు పరిపాలన చేతకపోతే ప్రజలు ఎత్తి చూపించారు. ఇటు మొన్న ఉద్యోగస్తుల గురించి ఒక ఉద్యమం వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు డిఎస్ ఓపెన్ చేశారా, కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా అంటే దీనికి అంతటికీ ప్రధానమైనది ఏంటంటే గొంతెత్తి ప్రశ్నించేటువంటి ధైర్యం, చొరవ, చైతన్యం కావాలి. ఇదే నేను ప్రధానంగా చెప్తున్నాను. ఏదో వాడు పరిపాలనలు అంటే ఎక్కడో ఆకాశంలో చూడిపడలేదు కదా, నువ్వే ఓటేసి గెలిపించి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టావు. నీకు అడిగే హక్కు ఉంది, నీకు అడిగే ధైర్యం ఉంది, అర్హత ఉంది కనుక ఎందుకు ఊరుకుంటావు? నువ్వు చదువుకున్నవాడు, మేధావి, చదువుకున్న వాళ్ళందరూ చైతన్యవంతులు కాకపోతే రేపు సమాజం ఏమైపోతుందమ్మా? డెఫినెట్గా వీళ్ళు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది ఏదో నామకాభాస్తికి వీళ్ళు నిందారోపణలు కానీ తర్వాత వీళ్ళందరూ ఒకటే చల్లగా ఉంటారు. అదే నా ఫ్రస్ట్రేషన్. అసలు ఎందుకు సార్ అంటే ఏ ఇష్యూ లేనప్పుడు మళ్ళీ కాళేశ్వరం దీని గురించి మాట్లాడుకుంటారు, కాళేశ్వరం మేడిగడ్డ గురించి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటే కొంచెం ఏదో మిస్గైడ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు డ్యాము కొంచెం లీకేజ్ వచ్చింది, 5 అడుగులు కిందకి దిగిపోయిందని వాళ్ళు చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎక్స్పర్ట్ కమిటీని. మీరేం చేస్తున్నారు? లేదేవో బ్రహ్మాండకి నీరు పారేస్తుందంటే ఎలాగో నీరు వచ్చినప్పుడు ఎలాగ పారుతుంది? అవతల ఊళ్ళు కొట్టుపోతున్న రోజుల్లో మీకు నీళ్లు రావడానికి పెద్ద సమస్య ఉంది. అది కాదు కదా సమస్య, ఎక్కడుందో అక్కడే పరిష్కారం ఉండాలి. సమస్య డ్యాము, అది కిందకి వంగిపోవడం, తర్వాత ఏమో మధ్యలో కొంత చిల్లులు అంటే క్రాకులు రావడం. అది బాగు చేయండి మీరు. అది బాగు చేయకుండా మిగతా విషయాలని మాట్లాడతారేమిటి? ఓకే, అంటే ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈ డ్యామ్ కి బ్యారేజ్ కి మీరు డిఫరెన్స్ తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని. సో మీరేమంటారు? లేదు, ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం కావాలమ్మా. ఇప్పుడు ఆదిలోనే అంటే అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది కదా. ఈ డ్యామ్ వల్ల ఇంత ప్రమాదం ఉంది, ఈ డ్యామ్ను మళ్ళీ రిపేర్ చేయాలి, ఈ డ్యామ్ ఉండడం వల్ల ఇన్ని ప్రాంతాలకి నీళ్లు సజావుగా వెళ్ళిపోతాయి, ఒకవేళ డ్యామ్ ఏమైనా పూర్తిగా కుచించుకుపోయినట్టయితే ప్రజా జీవితం స్తంభించిపోతుంది, ప్రాణాపాయాలు కూడా కలగవచ్చు అని ఆ డ్యామ్ను బాగు చేసి ఏర్పాటు చేయాలా. అది 6 నెలలు అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నారు కానీ దాన్ని ఎప్పుడు బాగు చేయించలేదు. ఎప్పుడు ఎలిగేషన్ చేయడం మీదనే దృష్టి పెట్టింది అనుకోవచ్చు అంటారా? అది కూడా అంతే కదా, లేట్ చేసినట్టయితే పాడవుతుంది కదా, లేట్ చేసినట్టయితే పాడవుతుంది కదా. ఇదంతా ఊరు, ఇదంతా ఐరన్ వీటితో సంబంధించింది అన్నమాట. ఐరన్ ఎప్పుడైతే బయటపడిందో అది తుప్పు అయిపోతుంది, కొంత డిస్టర్బ్ అవుతుంది. మరి వాటిని కొత్త ఐరన్ కొత్త ఇదంతా వేసుకునేసరికి కాస్ట్ పెరుగుతుంది. ఈ కాస్ట్ ఎవరు భరించాలన్నది ముందు ఆలోచించుకుంటే అది